సారీ ఫర్ కమింగ్ లేట్ మై లార్డ్. ఝాన్సీ గారు, ఆర్ యు ఓకే? ఓకే సార్. ఎస్, స్టార్ట్ ది సెషన్. ఝాన్సీ గారు, ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లాస్ట్ సెషన్లో ఈ కేసుకి సంబంధించి నా అభియోగాన్ని ఈ కోర్టుకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ విషయంలో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నన్ను క్షమించండి. నెల రోజుల క్రితం రాకేష్ గారి పిల్లలు రాకేష్ ఇంట్లో ఉండడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి గార్డియన్గా ఉండడానికి కోర్టు నాకు కూడా పర్మిషన్ ఇచ్చింది. నేను పిల్లలు ఇంట్లో ఉండడం ఇష్టం లేని చాలా మంది రకరకాలుగా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించారు. వాళ్ళల్లో మృణాలిని గారు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నన్ను పిల్లల్ని చంపేస్తాను అని ఒక వ్యక్తి బెదిరిస్తున్నాడు. దీని వెనక మృణాలిని గారి హస్తం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను చెప్పేదంతా తప్పు అని వాదిస్తూ తన ట్రాక్ రికార్డ్ గురించి చెప్తూ కోర్టుకి కావాల్సింది ఆధారాలు అని మృణాలిని గారు ఆ రోజు నాతో వాదించారు. దానికి సంబంధించిన ఫోటో ఆధారాలు నేను కోర్టుకి సబ్మిట్ చేశాను. దీనికి మృణాలిని గారు తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి మై లార్డ్. మృణాలి గారు. Yes, my lord. With your permission. పర్మిషన్ గ్రాంటెడ్. Thank you. లాయర్ ఝాన్సీ గారు సరిగానే చెప్పారు మై లార్డ్. కోర్టుకు కావలసింది ఆధారాలు మాత్రమే. మై లార్డ్, ఝాన్సీ గారు నాపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవడానికి నా దగ్గర కూడా కొన్ని ఆధారాలున్నాయి. అవి కూడా మీరు ఒకసారి పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రొడ్యూస్ చేయండి. రంజిత్, ఇదేంటి ఝాన్సీ గారు? నో మై లార్డ్, అదంతా ఫేక్. మార్ఫింగ్ చేశారు. మరి మీరు చూపించిన ఫోటో ఫేక్ కదా? అది మాత్రం ఒరిజినల్ అంటారా? మై లార్డ్, లాయర్ ఝాన్సీ గారు సబ్మిట్ చేసిన ఫోటోలు, నేను సబ్మిట్ చేసిన ఫోటోలు మీ ముందున్నాయి. అందులో ఎవరైతే పిల్లల్ని బెదిరించారు అని అంటున్నారో వాళ్లతో మాట్లాడుతున్నట్టుంది. కానీ నేను సబ్మిట్ చేసిన ఫోటో ఒరిజినల్. అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీ మనిషికి మంచి చేస్తుందని సంతోషపడాలో, లేదంటే లాయర్ ఝాన్సీ లాంటి వాళ్ళు ఇలా ఫేక్ ఫోటోలు క్రియేట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు మై లార్డ్. టెక్నాలజీని మిస్యూజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు మేడం. మృణాలిని గారే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది మీరు, నేను కాదు. మై లార్డ్,
ఆ కిల్లర్తో అటాక్ ప్లాన్ చేసింది నేను కాదు, ఈ లాయర్ ఝాన్సీ గారు. ఝాన్సీ గారికి అలా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమీ లేదు యువర్ ఆనర్, కేవలం అక్కసుతోటి. ప్రీవియస్ కేసు మీకు గుర్తుందో లేదో, మిస్టర్ వరప్రసాద్ గారే కార్ యాక్సిడెంట్ చేశారని చెప్పి ఝాన్సీ గారు అతనిపై అభియోగం చేశారు. కానీ తర్వాత తన తప్పు తను తెలుసుకొని ఆఖరికి కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఆ కేసులో నేనే గెలిచాను. కేవలం నన్ను అన్పాపులర్ చేయడానికి, నా రెప్యుటేషన్ ని దెబ్బతీయడానికి కావాలనే నా మీద లేనిపోని అభియోగాన్ని పెట్టి ఇలా చేస్తోంది యువర్ ఆనర్. నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్. తనకు ముందు వెనక ఎవరూ లేరు. అందుకే తనకి నా వాల్యూ తెలియడం లేదు. తన ఇష్టానికి నా మీద కేసు వేసేశారు. నో యువర్ ఆనర్, నాకా అవసరం లేదు. అలా నిజంగా అన్పాపులర్ చెయ్యాలంటే యాక్చువల్గా నేను టేకప్ చేసిన ఫస్ట్ కేస్ రాణి కేసులోనే నేను మృణాలిని గారిని ఓడించాను. అన్పాపులర్ చెయ్యాలనుకుంటే అప్పుడే చేసేదాన్ని కదా, కానీ నేను అలా చేయలేదే. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించిన మరో ముఖ్యమైన ఆధారం నా దగ్గరుంది. ఆ ముసుగు మనిషి ఫోన్ ఎస్ఐ గౌతమ్ గారికి దొరికింది. అసలు ఏం జరిగిందో ఏంటో అనేది ఆయన ఆ ఫోన్ మీకు సబ్మిట్ చేసి వివరాలు చెప్తారు. గౌతమ్ గారు ప్లీజ్. లాయర్ ఝాన్సీ గారు రాణితో కలిసి షాపింగ్ చేసుకుని వస్తున్నప్పుడు వాళ్ళని ముసుగు మనిషి అటాక్ చేశాడు. అనుకోకుండా నేను ఆ టైంలో అటువైపే వెళ్తుండగా అక్కడ జరిగింది చూసి వెంటనే అటాక్ నుండి ఝాన్సీ గారిని కాపాడగలిగాను. ఆ కిల్లర్ నన్ను చూసి పారిపోతుంటే తనని పట్టుకునే ప్రాసెస్లో తన మొబైల్ దొరికింది. కానీ తను మాత్రం మిస్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంక్వైరీలో ఫోన్ మృణాలిని గారిదని తేలింది యువర్ ఆనర్.